ఆకాష్ అంబానీ జియో చైర్మన్గా రాగానే తన తండ్రి స్థాపించిన జియో సంస్థని అనేక కొత్త శిఖరాలకి చేరుస్తూ ఉన్నాడు. రికార్డులని క్రియేట్ చేస్తూ ఉన్నాడు. డేటా వినియోగ పరంగా భారతదేశపు అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన జియో ప్రస్తుతం ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతూ ఉంది. డేటా వినియోగంలో ప్రపంచంలోని చైనా కంపెనీలను అధిగమించింది. అంతే, ఒక్కసారి కంగు తిన్నాయి చైనా కంపెనీలు. ఇన్నాళ్ళు డేటా వినియోగంలో చైనానే అగ్రగామిగా ఉంది. దాన్ని వెనక్కి నెట్టేసి ప్రస్తుతం జియో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇదే విషయాన్ని జియో తన త్రైమాసిక ఫలితాల సమయంలో బయటపెట్టింది. ఈ త్రైమాసికంలో జియో నెట్వర్క్లో మొత్తం 4,400 కోట్ల గిగాబైట్స్ డేటాని యూజర్లు ఖర్చు చేశారు. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1. డేటా వినియోగంలో జియో ప్రపంచ నెంబర్ 1గా నిలిచింది. ఈ దెబ్బతో అన్ని ఇతర కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఈ క్రమంలోనే జియో పెద్ద పెద్ద చైనా కంపెనీలను కూడా ఓడించేసింది. డేటా పరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. ఇంతకుముందు చైనా కంపెనీల పేరుతో డేటా వినియోగంలో అత్యధికంగా యూజ్ చేశారు. నెంబర్ 1 స్థానాల్లో కొనసాగుతూ ఉండేవి. జియో కస్టమర్లు ప్రతి నెల సగటున 30.3 GB డేటాని వినియోగిస్తున్నారట. అంటే రోజుకి 1 GB కంటే ఎక్కువగానే వినియోగం జరుగుతూ ఉంది. జూన్ త్రైమాసికంలో జియో డేటా వినియోగం 32.8% పెరిగి 44 బిలియన్ గిగాబైట్లకు చేరుకుంది. నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది. చైనా కంపెనీలను వెనక్కి నెట్టేటప్పటికి కంగుతిన్న చైనా కంపెనీలు